హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. న్యూ ఇయర్ వచ్చింది వెళ్ళిపోయింది కూడా నాకు తెలియలేదు అసలు. అలా అలా ఇయర్ మొత్తం ఎండ్ అయిపోయింది. టు బీ ఆనెస్ట్, ఇయర్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయింది కూడా నాకు అసలు తెలియలేదు. బికాస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఐ మూవ్ టు అ న్యూ కంపెనీ. సో ఇట్ వాజ్ ఆల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో వాళ్ళకి చూపించాలి నేను ఏంటో అనేది. మేడ్ మీ క్రై, ఐల్ షో యూ హూ ఐ యామ్ అన్నట్టు ఉండే. ఓకే, సో ఐ టుక్ ఎవ్రీ ఛాలెంజ్ యాజ్ మై స్టెప్పింగ్ స్టోన్ టు ప్రూవ్ మై సెల్ఫ్, లైక్ మై క్యాలిబర్. Like if something is given to me, I always have this intention ki I need to do the best in that activity or challenge whatever is given అన్నది నాకు ఉంటుంది. So whatsoever happened in my life shaped me to this better version of me and I'm so happy about that. ఎందుకంటే అక్కడ నేను ఏడ్చినప్పుడు అనుకున్నా, అయ్యో నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, వాట్ ఈస్ దిస్, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా అని చెప్పి మస్తు ఏడ్చిన నేను. సారీ గైస్, నా తెలుగులో ఏదైనా మిస్టేక్ ఉండే ఫర్గివ్ మీ, ఓకే? బికాస్ ఐఎమ్ అ మలయాళీ బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్, సో ఐ స్పీక్ తెలుగు. సమ్ టైమ్స్ ఐ మే గో రాంగ్, బట్ ఇంటెన్షన్స్ అర్థమవుతుంది కదా. దిస్ ఇయర్ యాజ్ ఐ సెడ్ ఇట్ వెంట్ వెరీ క్విక్లీ. యాజ్ ఇన్ నేను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యింది, ఇప్పుడు December 31st వచ్చింది కూడా నాకు తెలియలేదు. అసలు తొందరగా వెళ్ళిపోయిందో నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మాకు కొత్త డైరెక్టర్ వచ్చారు అకౌంట్స్కి. సో నేను మాట్లాడుతున్నప్పుడు డిసెంబర్లో నాకు ఒక టాస్క్ అసైన్ చేసినప్పుడు నేను తనతో చెప్పాను అనమాట, నేను ఇది ఒక్కదాన్ని చేయలేనేమో, డిసెంబర్ వరకు నాకు చేయలేనేమో అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మార్చ్ కదా, నువ్వు డిసెంబర్ గురించి మార్చ్లోనే ఎందుకు ఆలోచిస్తున్నావు, అప్పుడు ఆలోచిద్దామని అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో ఉన్నా నేను. సో వాట్ ఐమ్ సేయింగ్, లైక్ టైమ్ జస్ట్ ఫ్లూ గైస్. లైక్ వాట్ డిడ్ ఐ డూ? ఎవ్రీ ఇయర్ ఐ రైట్ సంథింగ్. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఒక బుక్, ఒక పెన్. ఒక బుక్ కాదు, మళ్ళీ దీనికోసం 10 బుక్కులు కొంటాం మనం. ఫస్ట్ చూసినప్పుడు ఈ బుక్ బాగుంది, ఈ బుక్లో రాద్దాం. నెక్స్ట్ బుక్ ఇది ఇంకా సూపర్, ఇందులో రాద్దాం, మోటివేషన్ వస్తుంది అని చెప్పి 10 బుక్కులు కనిపించిన బుక్స్ అని కొనుక్కుంటాము. నేను కూడా అలా కొనుక్కున్నాను. ఈ బుక్లో చాలా రాశాను, అందులో కొన్ని నేను చేయగలిగాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. బట్ కొన్ని యాజ్ యూజువల్ అది అలా ఉండిపోయింది. సో ఈ ఇయర్ కూడా రాద్దామని చెప్పి పెన్ పట్టుకున్నప్పుడే నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే రాస్తూ ఉన్నాను. ఒక 10 రాస్తే అందులో ఒక్కటి జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. బట్ డోంట్ వరీ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దాట్, బికాస్ వెన్ యూ లుక్ బ్యాక్ you will have at least something that you have achieved this year. In my case, it's Khushi, and I'm super proud of that. I have a clothing brand called Khushi by Anjali, and it was launched this year. So 2025, thank you, and I'm grateful for what I have achieved. Second thing vachesi, got an award from my company. So that is also another most happiest thing that has ever happened to me in my professional life. I mean, when you do some sort of work and you get recognized, is the best thing that you get, because hardly people get recognized for what they are doing. But thank God and touch wood, I was able to do that. If I look back, 2024 ending lo, like I struggled a lot. The last 3 months was like, damn, what is happening in my life అన్నట్టు ఒక స్టేజ్లో ఉన్నా నేను. But see, when you overcome that thing, there's something waiting for you, and which is really good and really beautiful. You just have to admire it, accept it, move on. Of course ఆ మూమెంట్లో అందరు ఏడుస్తారు, బట్ when you overcome that particular stage, no, సూపర్ ఉంటుంది లైఫ్. ఇంకొకటి, people will be bitching about you no matter what good you do. Next lesson that I learned, even if you're quiet, you will be judged. See, when you're silent, even then people will talk. When you're active, people will talk. So let them talk whatever they want. You just be what you are. That's the only thing that you need in your life, because ultimately you are living for yourself kada. సో నీకు అది చేయాలి అనిపిస్తే నువ్వు చేయొచ్చు, చేయొద్దు అనిపిస్తే చేయొద్దు. That's it, as simple as that. And I'm pretty proud of that, because these days
I know how to ignore people. I know how to ignore gossips, and I know how to work on my life, and I know how to be happy. But even if you are not able to achieve or fulfill whatever you are doing, don't worry, just go with the flow, everything falls in place, and you don't have to worry much about it because destiny అనేది ఒకటి ఉంది, మనం ఆలోచించింది ఒకటి, డెస్టినీ ఒకటి అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ what is happening in your life. It just happens. Like, yeah, at the end of the day, eat well, sleep well, be happy, have good family time. That's what all I have to say for this upcoming new year. That's what I have to say. So thank you 2025 for being kind and nice to me, and of course growing my business as well. So see you and wish you all a very happy new year.